అర్థం లేని మాటలు చెప్పి మన డైవర్ట్ చేశారు. ఏంటి పిజ్జాలు బర్గర్లు వేడి చేయవా, ఐస్ క్రీమ్లు వేడి చేయవా, బిర్యానీలు వేడి చేయవా? ఇప్పుడు తిన్న ఫాస్ట్ ఫుడ్స్ ఏది వేడి చేయదు, ఏది చలవ చేయదు, ఏది జబ్బు చేయదు చెప్పండి చూద్దాం. ఎవరండి చెప్పింది? మామిడి పండు వేడి చేస్తుంది, సీతాఫలం చలవ చేస్తుంది, నొజ్జు చేస్తుంది. ఉష్ణం ఉష్ణైన శీతలహ, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, ఇది సిద్ధాంతం. సీతాఫలాలు శీతాకాలం వర్షాకాలంలో వస్తాయి, వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలం వచ్చే మధ్యలో వస్తాయి. ఎందుకు వస్తాయి? సీతాఫలం ఆ సీజన్లో తింటే మనం ఇంకా అది రాదు. వ్యాక్సిన్ ఎందుకు వేస్తామండి? వ్యాక్సిన్ అయితే ఈజీగా వేసుకుంటాం, సీతాఫలం తినాం. మన దౌర్భాగ్యం అది. సీతాఫలాలు ఏం చెయ్యవు. సో వేసవకాలం మామిడి పండు అంటారా? మామిడి పండు ఉట్టి మామిడి పండు తినమని ఎవరో చెప్పలేదు. మామిడి పండు మనం మజ్జిగన్నంలో తిన్నాం. మామూలు సీజన్లో అరటి పండు మజ్జిగన్నం తిన్నాం, వేసవకాలం మామిడి పండు మజ్జిగన్నం తిన్నాం. మామిడి పండు ఎలా తిన్నాం? మజ్జిగన్నంలో చెప్పాను కదా, ఇంత గిన్నెలో మండముడిగా మజ్జిగ వేసుకుని అది తాగుతూ మధ్య మధ్యలో మామిడి పండు చీకాం. బ్యాలెన్స్ అంతే తప్ప వెళ్ళి మనం జ్యూస్ షాపుల్లో మ్యాంగో జ్యూస్ అన్నాం అనుకోండి, మ్యాంగో జ్యూస్ కాదు ఇచ్చేది, అది ఐస్ జ్యూస్ మజ్జిగ. అందుకని మామిడి పళ్ళుతో పాటు ముంజలు కూడా వస్తాయి, ముంజికాయలు కూడా వస్తాయి. రెండు తిన్నాం మనం, ముంజలు తిన్నాం, మామిడి పళ్ళు తిన్నాం. బ్యాలెన్సింగ్ డైట్ నేచర్ ఎప్పుడు బ్యాలెన్సింగ్ డైట్ ఇచ్చింది, అది పాటించాలి మనం. వేడి చేయడం చలవ చేయడం అనేది అపోహ, పక్కన పెట్టేయండి. సార్ విటమిన్ డి డెఫిషియన్సీకి ఏ ఆహారం తింటే బాగుంటుంది అని అడుగుతారండి. అసలు ఆహారానికి విటమిన్ డికి సంబంధం లేదు. విటమిన్ డి అనేది నేచర్ నుంచి వచ్చేది, నేచర్ ప్రోడక్ట్. మనం పొద్దునే కొంచెం చెమట వచ్చేలా ఎండలో చేస్తే, నీరెండలో చేస్తే ప్రకృతికి ఎంత దూరంగా వెళ్ళిపోతామో మన ఆయుష్ అంత తగ్గిపోద్ది. ప్రకృతికి ఎంత దగ్గరగా వస్తామో మన ఆయుష్ అంత పెరుగుతుంది. విటమిన్ డి కోసం ఏ మందులు మింగకండి. చక్కగా నెలకు ఒక్కసారైనా ఎండలో, పొద్దున్నే ఎండలో వాక్ చేయండి. విటమిన్ డి కావాల్సినంత వస్తుంది చెమట పట్టేలా. సూర్యోదయం అంటే మీకు నీరెండ, మరి ఎండ మాడిపోకూడదు. ఇలాంటి ఎండలు ఉన్నారనుకోండి చచ్చిపోతాం. పొద్దుటే మార్నింగ్ ఎండ అనమాట, మార్నింగ్ సన్లైట్ వచ్చి కొంచెం ఎండ కిరణాలు వస్తాయి, ఆ కిరణాలు వచ్చే టైంలో చేయాలి. అంతే తప్ప మనం లేచి 10 గంటలు లేచి కూర్చున్నామంటే ఏం రాదు, ఉన్నది పోద్ది. మనకి దొరికే సాల్ట్ మనం తిన్నాం. పింక్ సాల్ట్ ఎప్పుడంటే మీకు బీపీఓ, షుగరో, థైరాయిడ్ వస్తే అప్పుడు వాడుకోండి. అంతే తప్ప హిమాలయన్ సాల్ట్ మనం పెద్దగా వాడక్కర్లేదు. మనకున్న ఉప్పుని ఐరన్ లేకుండా మంచి కల్లుప్పు తెచ్చి వాడుకుంటే దాని మించిన ఉత్తమం అవ్వట్లేదు. మనకి మన ఉప్పే శ్రేష్టం. ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు హిమాలయన్ పింక్ సాల్ట్ తెచ్చి వాడుకోండి తప్ప ఇది అక్కర్లేదు. పిల్లలకి ఇచ్చేది, ఔషధంలో వాడేది కర్రబొడ్డు అని చిన్న తేనె ఉంటుంది, ఇంతే ఉంటుంది. 100 గ్రాముల తేనె వస్తుంది దాని నుంచి. దాని ఈగలు వేరు, చిన్న చిన్న ఈగలు ఉంటాయి, కలెక్షన్ వేరు. కర్ర బొడ్డు తేనె, కర్ర బొడ్డు తేనె అంటే కర్రకి బొడ్డులా పట్టుకుంటుందని కర్ర బొడ్డు అంటారు. ఇంతే ఉంటుంది పట్టు, దాంట్లో తేనె ఉంటుంది. అది తీసి దాచుకుంటే మీకు 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ తేనె ఒకసారి తీసి మీరు బాటిల్లో గాసుసాలు ఉంచుకుంటే 100 సంవత్సరాలు ఉంటుంది. పూర్వం ఊర్లో ఒక్క దగ్గరైనా ఉండేది అనమాట. పిల్లలు పుట్టగానే వెళ్ళి అర్ధరాత్రి అయినా తలుపు కొట్టి అడిగితే ఉగ్గిల్లో తేనె పోసి ఇచ్చేవారు అనమాట. అది ఇలా వేలు ముంచి ఫస్ట్ నాకించేవారు అనమాట. ఎందుకు తెలుసండి? దాన్ని మించిన వ్యాక్సిన్ మరొకటి లేదు. 100 వ్యాక్సిన్కి సమానం ఆ తేనె. దేన్నైనా ఏ జబ్బునైనా తట్టుకునే శక్తి 100 ఏళ్ల పాటు మనకి బాడీకి రెసిస్టెన్స్ వచ్చింది అంటే ఆ తేనె వల్లే. అందుకు ఆ తేనె అరుదైపోయింది, తేనెటీగలే అంతరించిపోయాయి. ఈ సెల్ రేడియేషన్ వల్ల చాలా జీవరాశులు కనుమరుగైపోతున్నాయి. కొన్ని 100 రకాల కీటకాలు కనుమరుగైపోతున్నాయి, పక్షులు కూడా కనుమరుగైపోతున్నాయి. అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. అందుకని ఆ కర్రబొడ్డు తేనె అందరిలో ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. కానీ మనం కావాలనుకుంటే ట్రైబల్స్ ఇప్పటికీ తీసిస్తారు మనకి. అలా ట్రై చేద్దాం. జై మాస్టర్, జై బాపూజీ మహారాజ్. మా గురువు గారి దయ వల్ల సత్సంగ సభ్యురాలు ప్రియాక ద్వారా రవివర్మ గారి గురించి తెలిసింది. నా స్నేహితుడు కిషన్ నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. నా సమస్య అంతా చెప్పిన తర్వాత వాళ్ళు నాకు మెడిసిన్స్ ఇచ్చారు. కొన్ని మార్పులు జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చినప్పుడు వారు చెప్పుకోగా వారు ఇచ్చిన మెడిసిన్స్ని వాడుతున్నాను. నాకు మెదడులో గడ్డ వల్ల ఈ కన్ను పూర్తిగా పోయింది, ఈ కన్ను ముప్పావు పోయింది. కానీ ఇప్పుడు ఈ కంటి మీద దగ్గరగా టార్చ్ లైట్ వేస్తే ఆన్ అయిందా ఆఫ్ అయిందా చెప్పగలుగుతున్నాను. ఇది ఒకటైతే ఇంకొకటి నాకు కనపడదు,
దెబ్బలు తగులుతుంటాయి కాబట్టి ఇక్కడ పెయిన్ రిలీఫ్ ఆయిల్ తెచ్చాడు. వేరే సత్సంగ సభ్యుల ద్వారా ప్రియక ద్వారా నాకు పెయిన్ రిలీఫ్ ఆయిల్ వచ్చింది. ఒకరోజు మట్టి కొండ ఇంతది, దాదాపు ఇంత హైట్ నుంచి కాలు బొట్టన వేలు మీద పడింది, ఎక్కడో తగులుకొని బాగా విపరీతమైన నొప్పిని అనుభవించాను. అనుకున్నాను ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఈ నొప్పి, ఎంత ఇబ్బంది పెట్టిద్దో అనుకున్నాను. అనుకోకుండా గుర్తొచ్చింది అక్కడ రవివర్మ గారి దగ్గర నుంచి తెచ్చిన పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంది కదా, అది రాసుకుందామని ఆయిల్ రాసుకున్నాను. రాసుకున్న దాదాపు 5 నిమిషాల సమయం కూడా లేదు, ఫ్రీగా ఎక్కడికక్కడ నరాలు కండరాలు విడిపోతున్నట్టు టకా విరిగిపోతున్న శబ్దం కూడా, నాకు మజిల్స్ ఫ్రీ అయిపోతున్న శబ్దం కూడా అర్థమవుతూ చాలా తొందరగా పెయిన్ రిలీఫ్ వచ్చింది నాకు. ఇంతటి మంచి మెడిసిన్ ప్రసాదించిన రవివర్మ గారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయి మాస్టర్, జై బాబుజీ మహారాజ్.